హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. లాస్ట్ 3 డేస్ నుంచి కూడా మార్కెట్స్ నెగిటివ్ గానే క్లోజ్ అవుతూ ఉన్నాయి. మెటల్ ఇండెక్స్ మాత్రం కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేసింది ఈ రోజు. దీనికి మెయిన్ రీజన్ అయితే హిండ్ జింక్ స్టాక్ 5% గా పెరిగింది. సిల్వర్ ప్రైస్ బాగా పెరగడం వల్ల హిండ్ జింక్ స్టాక్ కూడా బెటర్ గా పర్ఫామ్ చేసింది. వాటితో పాటుగా వేదాంత గానీ అండ్ హిండాల్కో స్టాక్స్ కూడా కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేశాయి ఈ రోజు. ఎక్సెప్ట్ దీస్ టూ స్టాక్స్ చూస్తే మిగతా అన్ని కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. ఏయూ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ స్టాక్ కూడా 2% పాజిటివ్ లో క్లోజ్ అయింది. దీనికి మెయిన్ రీజన్ అయితే ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి కానీ రెగ్యులేటరీ అప్రూవల్ అయితే వచ్చింది. ఈ బ్యాంక్ లో ఎఫ్డిఐ 74% వరకు పెంచుకోవచ్చు అనే న్యూస్ ఉండడం వల్ల ఈ స్టాక్ అయితే 2% బెటర్ గా పర్ఫామ్ చేసింది ఈ రోజు. దానితో పాటుగా ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే స్టాక్స్ అయితే దగ్గరగా 10% అయితే పడ్డాయి ఈ రోజు. మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే బాగా డౌన్కి వచ్చాయి ఈ రోజు. దీనికి ఎఫ్ఐఎస్ కంటిన్యూగా ఇండియన్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతూ ఉన్నారు. అండ్ యుఎస్ అలాగే ఇండియా మధ్యలో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ ఇంకా అవ్వలేదు. ఈ రీజన్ వల్ల ఇండియన్ మార్కెట్స్ అయితే కొంత ప్రెషర్లో ఉన్నాయంటే చెప్పొచ్చు. ఈ రోజు మిడ్ నైట్లో 11:30కి ఫెడ్ మిడ్ డిసిషన్ అయితే అనౌన్స్ చేస్తారు. వీళ్ళు రేట్ కట్టు చేస్తారా లేదా అనే బేస్ పైన రేపు మార్కెట్స్ అయితే డిసైడ్ అవుతాయి. 25 బేసిస్ పాయింట్స్ ఉండొచ్చు అని 90% అయితే ఉంది మార్కెట్లో న్యూస్. మేబీ 2026లో మాత్రం రేట్ కట్ చేయకపోవచ్చు అని కూడా ఉంది. దీనికి మెయిన్ రీజన్ అయితే యుఎస్ గవర్నమెంట్ ఇంకా షట్డౌన్లోనే ఉంది. ఇన్ఫ్లేషన్ కంట్రీలో ఎక్కువగానే ఉంది కానీ ఎంప్లాయ్మెంట్ డేటా కూడా తక్కువగానే ఉంది యుఎస్లో. ఈ రీజన్ వల్ల నెక్స్ట్ ఇయర్లో రేట్ కట్ ఉండకపోవచ్చు అని కూడా తెలుస్తుంది డేటా ద్వారా. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ ఎలా ఉన్నాయో చూస్తే కంపేర్ టు గోల్డ్ కంటే కూడా సిల్వర్ ప్రైస్ ఈరోజు ఎక్కువగా పెరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లో. సిల్వర్ 2020 రూపీస్ పెరిగి 1,89,900 రూపీస్గా పెరిగింది సిల్వర్. 1 కేజీ సిల్వర్. గోల్డ్ కూడా 10 గ్రామ్స్ ఆఫ్ ద గోల్డ్ ఇండియాలో 1,29,940 రూపీస్గా ఉంది. 360 రూపీస్ డౌన్ అయిందని చెప్పొచ్చు ఈరోజు. ఆల్ ఓవర్ గ్లోబల్ మార్కెట్స్ చూసే ఎస్ఎన్పి కానీ నాస్డాక్ కానీ నెగిటివ్ గానే ఉన్నాయి. డౌ ఫీచర్స్ కూడా నెగిటివ్ గానే ఉన్నాయి. ఎస్టర్డే మార్కెట్లో నాస్డాక్ మాత్రం కొంచెం 20 పాయింట్స్ మాత్రమే పాజిటివ్గా ఉందని చెప్పొచ్చు. దీనికి ఫెడ్ డెసిషనే మేజర్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఆల్ ఓవర్గా ఉన్నటువంటి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వీళ్ళు తీసుకున్న డెసిషన్ బట్టే రేపు మార్కెట్స్ ఎలా ఉంటాయి, ఈ రోజు మిడ్ నైట్లో యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా డిసైడ్ అవుతుంది. ఈ రోజు ఎఫ్ఐఐస్ డిఐఎస్ డేటా చూస్తే ఎఫ్ఐఐస్ కంటిన్యూగా సెల్లింగ్ సైడే ఉన్నారు. డిఐఎస్ మాత్రం బయింగ్ సైడే ఉన్నారు ఇండియన్ మార్కెట్లో. నెక్స్ట్ ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్స్ త్వరలోనే ఫైనలైజ్ అవుతారని తెలుస్తుంది. ఈ డేటా అయితే న్యూస్ ప్లాట్ఫామ్లో అప్డేట్ ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పీయూష్ గోయల్ గారు కూడా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే అప్డేట్ చేశారు. ఇండియా యుఎస్ మధ్యలో బయలెటెడ్ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ కూడా త్వరలోనే ఫైనలైజ్ అవుతుందని తెలుస్తుంది. 2030 వరకు కూడా రెండు కంట్రీల మధ్యలో $500 బిలియన్ ఆఫ్ ద ట్రేడ్ డీల్స్కి అయితే జరుగుతాయని తెలుస్తుంది. లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెగ్మెంట్లో డిఫెన్స్ కానీ ట్రేడ్ కానీ టెక్ కోఆపరేషన్ కానీ స్పేస్ కానీ అండ్ సప్లై చైన్ రెసిలియంట్ సెగ్మెంట్లో అయితే రెండు కంట్రీల డిస్కషన్స్ ప్రోగ్రెస్గా జరుగుతున్నాయని తెలుస్తుంది. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కానీ అండ్ సెమీ కండక్టర్ సెగ్మెంట్లో కూడా రెండు కంట్రీస్ అయితే డిస్కషన్లో ఉన్నాయి. యుఎస్ ఎప్పటి నుంచి కూడా చెప్తూ ఉంది ఇండియాని యుఎస్ ఖాన్ పర్చేజ్ చేయమని. ఈ విషయంలో కూడా రెండు కంట్రీల మధ్యలో కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. అండ్ క్రిటికల్ మినరల్స్ కానీ టెక్నాలజీ కానీ ఫైటర్ జెట్స్ పర్చేజ్ చేసే విషయంలో కూడా రెండు కంట్రీల మధ్యలో డిస్కషన్స్ అయితే జరుగుతుంది. యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఇండియాకి సంబంధించినటువంటి ట్రేడ్ రిప్రజెంటేటివ్ మధ్యలో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. రెండు కంట్రీలు కూడా మ్యూచువల్లీ బెనిఫిషియల్ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరలోనే ఫైనలైజ్ అవుతాయని తెలుస్తుంది. యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అయితే చెప్తున్నారు చూడండి, ఇక్కడ వెరీ డిఫికల్ట్ నట్ టు క్రాక్ అని చెప్తున్నారు. రెండు కంట్రీల మధ్య డిస్కషన్ జరుగుతున్నాయి కానీ ఇది వెరీ టఫ్గా ఉంది అనే విధంగా అయితే స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. నే నెక్స్ట్ ఈ రోజు బిగ్ టెక్ కంపెనీస్ అయినటువంటి లైక్ మైక్రోసాఫ్ట్ కానీ ఇంటెల్ కానీ అండ్ కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓస్ అయితే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని మీట్ అయ్యారు. వీళ్ళు డిస్కషన్ చేసి ఇండియాలో హ్యూజ్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలైతే అనుకుంటున్నారు. ఫస్ట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళైతే డేటా సెంటర్ని పెట్టాలనుకుంటున్నారు ఇండియాలో. 17.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారు వీళ్ళు 2030 వరకు కూడా. అమెజాన్ వాళ్ళు కూడా 35 నుంచి 40 బిలియన్ ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారు 2030 వరకు కూడా. దీనివల్ల 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఇండియాలో. దాంతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెగ్మెంట్లో ఎడ్యుకేషన్ కానీ అండ్ కెరియర్ విషయంలో కూడా ఆపర్చునిటీస్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని గ్లోబల్గా కూడా ఇనిషియేట్ తీసుకోవాలనుకుంటున్నారు అమెజాన్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంటెల్ వాళ్ళైతే మేము ఎంఓయూ పైన సైన్ చేశారు టాటా గ్రూప్ దగ్గర నుంచి. ఈ వీళ్ళు మీట్ అవడం వల్ల
ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అయితే పెరుగుతాయి. ఫర్దర్గా ఎకనామిక్గా కూడా గ్రోత్ ఉంటుంది అండ్ మార్కెట్స్కి కూడా మంచి విషయం. ఒక సైడ్ ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్స్ అయితే ఫైనలైజ్ అవుతున్నాయి. ఇంకొక వైపు టెక్ కంపెనీస్ బిగ్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది కూడా మార్కెట్స్ కానీ ఒక పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్రియేట్ అవుతుంది. ఫర్దర్గా ఎకనామిక్గా బెటర్గా గ్రో అవ్వడానికి ఇండియా. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు FY26కి ఇండియా 7.2% గ్రోత్ ఉంటుందనేది చెప్తున్నారు వీళ్ళు. జీడిపి గ్రోత్ రేటు ఇంతకు ముందు వీళ్ళు 6.5% ఇస్తే వీళ్ళు ఇప్పుడు 7.2% అయితే అప్గ్రేడ్ చేశారు. 0.72% అప్గ్రేడ్ చేశారు. దీనికి వీళ్ళు చెప్తున్న మెయిన్ రీజన్స్ ఎందుకు అప్గ్రేడ్ ఇస్తున్నారో చూస్తే, జూలై సెప్టెంబర్ క్వార్టర్లో ఇండియా ఎకానమీ జీడిపి గ్రోత్ డేటా 8.2%గా వచ్చింది అండ్ జిఎస్టీ రేట్స్ తగ్గించింది ఇండియన్ గవర్నమెంట్. దాంతో పాటుగా ఇన్ కొంతవరకు ట్యాక్స్ రేట్స్ కూడా రిడక్షన్ ఇచ్చింది, కన్సంప్షన్ కూడా పెరిగింది. ఈ రీజన్ వల్ల వీళ్ళైతే FY26కి ఈ ప్రొడిక్షన్ అయితే ఇస్తున్నారు. FY27లో మాత్రం 6.5% కన్నా ఉంటుందని చెప్తున్నారు. ఎలాంటి చేంజ్ ఉండదని చెప్తున్నారు. ఇండియా ఇండియా ఏషియా 2025 అవుట్లుక్లో కూడా రైజింగ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఇంతకుముందు 4.8%గా ఉంటే ఇప్పుడు 5.1%గా అయితే ఇస్తున్నారు వీళ్ళు. రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇండియా జీడిపి గ్రోత్ రేట్ అయితే ఇచ్చారు 6.5%గా. 6.3 నుంచి 6.5%కి అప్గ్రేడ్ చేశారు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా అండ్ IMF వాళ్ళు కూడా. రీసెంట్గా ఉన్నటువంటి అన్ని మెజారిటీ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇండియా జీడిపి గ్రోత్ రేట్ FY26లో బెటర్గా గ్రో అవుతుందని అయితే ఇస్తున్నారు. దీనికి ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఎకనామిక్ సెంటిమెంట్ కానివ్వండి పాజిటివ్గానే ఉన్నాయని చెప్పొచ్చు. గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్ కానీ ఇంప్లిమెంట్ చేసే పాలసీస్ కూడా. నెక్స్ట్ హిండ్ జింక్ స్టాక్స్ అయితే ఈరోజు 5% పెరిగింది. దాంతో పాటుగా BNK సెక్యూరిటీస్ వాళ్ళు కూడా టార్గెట్ ప్రైస్ ₹610గా ఇస్తున్నారు. ఇండియాలో సిల్వర్ ప్రొక్యూర్ చేసే సెగ్మెంట్లో ఈ కంపెనీ మాత్రమే ఉంది. రీసెంట్ టైమ్స్లో సిల్వర్ ప్రైస్ బాగా పెరగడం వల్ల 40 నుంచి 45% అవుతుంది. ఎబిడిటా మాత్రం పెరిగింది కంపెనీలో. ఆల్ ఓవర్ గ్లోబల్గా చూస్తే హిండ్ జింక్ మాత్రమే లో తక్కువ ప్రైస్లో సిల్వర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. ఆల్ ఓవర్ గ్లోబల్గా $1,300 నుంచి $1,400 ఒక టన్కి కాస్ట్ ఉంటే ఇండియాలో మాత్రం $994కే ఈ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. 30% తక్కువ ప్రైస్లో ఈ కంపెనీ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ కంపెనీ ఇంకా ఫ్యూచర్లో బెటర్గా పెరుగుతుంది అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఈరోజు అదాని గ్రీన్ ఎనర్జీలో ఒక బల్క్ డీల్ అయితే జరిగింది. టోటల్ ఎనర్జీ సెరెనబుల్ వాళ్ళు అయితే సెల్ చేశారు. ఈ కంపెనీలో 1.7% అవుట్ టోటల్ ఈక్విటీని. ఈ టోటల్ డీల్ వాల్యూ 2178 crore అయితే ఉంది. ఒక్క షేర్ వీళ్ళు సెల్ చేసిన ప్రైస్ ₹970గా సెల్ చేశారు. ఈ కంపెనీ. నెక్స్ట్ సుబెక్స్ కంపెనీ $1 మిలియన్ వర్త్ చేసి ఆర్డర్ విన్ అయ్యారు. యూరోప్లో ప్రముఖ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ టెలికాం ప్రొవైడర్ కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు 5 years కానీ ఈ ఆర్డర్ విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్లో వీళ్ళు ఫ్రాడ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కానీ బిజినెస్ కన్సల్టింగ్ ట్రైనింగ్ మేనేజ్డ్ సర్వీసెస్ కానీ అండ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ కంపెనీ వాళ్ళు ఫైబర్ బ్రాడ్బ్యాండ్ అండ్ మొబైల్ టెక్నాలజీతో వెల్ ఎస్టాబ్లిష్గా ఉన్నారు యూరోప్లో. ఈ ఆర్డర్ గెలుచుకోవడం వల్ల సుబెక్స్ స్టాక్ ఈరోజు 6%గా పెరిగింది. నెక్స్ట్ బ్లాక్ రాక్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు 3000 crore అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు ఆదిత్య బిర్లా రెన్యూవబుల్స్లో. ఇది ఆదిత్య బిర్లా రెన్యూవబుల్స్ అంటే గ్రాసిమ్ ఇండస్ట్రీస్లో ఒక సబ్సిడరీ కంపెనీగా ఉంది. వీళ్ళు ఫస్ట్ కమిట్మెంట్ కింద 2000 crore ఇన్వెస్ట్మెంట్ పెడతారు. దీంట్లో వీళ్ళు కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కానీ అండ్ ఈక్విటీ షేర్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. నెక్స్ట్ గ్రీన్ షో ఆప్షన్ ద్వారా 1000 crore అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. దీంట్లో త్రూ ఈక్విటీ షేర్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. నెక్స్ట్ జీపీటీ ఇన్ఫ్రా వాళ్ళైతే ఒక ఆర్డర్ విన్ అయ్యారు. వీళ్ళు నార్త్ ఈస్టర్న్ రైల్వే దగ్గర నుంచి విన్ అయ్యారు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడానికి గాను. జీపీటీ ఇన్ఫ్రా అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో ఉన్నారు. వీళ్ళు ఇయర్ కంపాషన్లో బెటర్గా ఆర్డర్స్ విన్ అవుతున్నారు. కంపెనీ కూడా బెటర్గానే రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారు. బ్రిడ్జ్ స్ట్రక్చర్లను కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ ఆర్డర్ విన్ అయ్యారు వీళ్ళు. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే 10% పెరిగింది రోజు. నెక్స్ట్ సూర్య రోషని కంపెనీ వాళ్ళు 169 crore వర్త్ చేసే ఆర్డర్ విన్ అయ్యారు గుజరాత్ దగ్గర నుంచి. వీళ్ళు ఈ ఆర్డర్లో పైపు సప్లై చేస్తారు గుజరాత్కి.
వీళ్ళు ఈ ఆర్డర్‌ను 2026 జూన్ వరకైతే ఫినిష్ చేస్తారు. ఈ కంపెనీ నెట్ ప్రాఫిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో 117% పెరిగింది. నవంబర్‌లో కూడా వీళ్ళు ఇంకొక ఆర్డర్ విన్ అయ్యారు. 105 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్. ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ దగ్గర నుంచి ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే ఈరోజు మార్నింగ్ సెషన్‌లో 3%గా మూవ్ అయింది. నెక్స్ట్ దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళు 5000 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ విన్ అయ్యారు నాల్కో దగ్గర నుంచి. వీళ్ళు పొట్టంగి బాక్సైట్ మైన్స్ ను డెవలప్ చేయడానికి ఒడిశాలో ఈ ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్ విన్ అవడం వల్ల స్టాక్ 5.5%కి పెరిగింది మార్నింగ్ సెషన్లో. ఈ ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు లోయెస్ట్ బిడ్డర్గా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎన్ ఓవర్ల్యాండ్ కన్వేయర్ కారిడార్ డెవలప్ చేయడానికి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటర్ ఇంటేక్ ఫెసిలిటీ కానీ అదర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇనీషియల్గా మైనింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి కూడా. నెక్స్ట్ డీసీఎం శ్రీరామ్స్ వాళ్ళు బేయర్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ఎంఓయు పైన సైన్ చేశారు. వీళ్ళిద్దరు భాగస్వామ్యంలో సస్టైనబుల్ అగ్రి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే విషయంలో వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే అగ్రి ఇన్పుట్స్ డెవలప్ చేయడం కానీ డిజిటల్ అడ్వైజరీ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ కానీ వాల్యూ చైన్ కానీ స్ట్రెంథనింగ్ ఇన్నోవేషన్ కానీ సస్టైనబిలిటీ అండ్ ఫార్మర్ సెంట్రిక్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద సాయిల్ హెల్త్ ఎలా ఉంది, కార్బన్ సీక్వేషన్ ఎలా ఉంది, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ విషయంలో అయితే వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళు ఈ ప్రాజెక్ట్లో ఫార్మర్ లైవ్లీహుడ్ని అయితే ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ప్రొడక్టివిటీ కానీ అండ్ క్లైమాట్ రెసిడెంట్ ఫార్మర్ ప్రాక్టీసెస్ కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఎంఓయూ పైన సైన్ చేయడం వల్ల డీసీఎం శ్రీరాస్ కూడా కొంత పాజిటివ్గానే మూవ్ అయింది ఈరోజు. నెక్స్ట్ కల్పతారు ప్రాజెక్ట్స్ వాళ్ళు ఒక ఆర్డర్ విన్నారు. 2003 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ని. ఈ ఆర్డర్లో వీళ్ళు బిల్డింగ్ ఫ్యాక్టరీస్ డెవలప్ చేయడం కానీ అండ్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో ఆర్డర్ విన్ అయ్యారు వీళ్ళ కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ కూడా ప్రజెంట్ కనుక 17,000 క్రోర్గా ఉంది. వీళ్ళు న్యూగా కూడా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో అయితే బెటర్గానే గ్రో అవుతున్నారు. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే రోజు 2% పాజిటివ్గా మూవ్ అయింది. నెక్స్ట్ ఏఐఏ ఇంజనీరింగ్కి సబ్సిడరీ కంపెనీ అయినటువంటి వేగా ఇండస్ట్రీస్ వాళ్ళు ఆస్ట్రేలియా మైనింగ్ కంపెనీ అయినటువంటి విఎంపిఎస్లో 70% ఆఫ్ ద వాటాని అయితే అక్వైర్ చేశారు. విఎంపిఎస్ కంపెనీ మైనింగ్ లైనర్ డిజైన్లో కానీ సప్లై ప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళు ఈ వాటా అక్వైర్ చేసిన తర్వాత గ్లోబల్ మైనింగ్ లైనర్ బిజినెస్ పొజిషన్లో అయితే స్ట్రాంగ్గా గ్రో అవ్వాలనుకుంటున్నారు ఏఐఏ ఇంజనీరింగ్ వాళ్ళు. నెక్స్ట్ అనుపమ రసాయన కంపెనీ వాళ్ళు యుఎస్ బేస్డ్ స్పెషాలిటీ కెమికల్ కంపెనీని అక్వైర్ చేశారు $150 million గాను. ఈ కంపెనీలో 100% వాటా అక్వైర్ చేశారు. యుఎస్కి సంబంధించినటువంటి జేహాక్ ఫైన్ కెమికల్ కార్పొరేషన్ని. వీళ్ళు అక్వైర్ చేయడం వల్ల స్టాక్ ఈరోజు 3%గా పెరిగింది. ప్రజెంట్గా స్టాక్ 52 వీక్స్ హైక్ అయితే రీచ్ అయింది రోజు. నెక్స్ట్ మాజ్గాన్ డాక్ వాళ్ళు బ్రెజిలియన్ నేవీ వాళ్ళు ఇద్దరు కూడా ఎంఓయూ పైన సైన్ చేశారు. ఇద్దరి మధ్యలో కూడా కోఆపరేషన్ కి స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ విషయంలో. వీళ్ళు ఈ కొలాబరేషన్ లో ప్రొక్యూర్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఇన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో కానీ జాయింట్ వర్క్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ టెక్నికల్ ఇన్నోవేషన్ సెగ్మెంట్ లో అయితే వీళ్ళు కొలాబరేషన్ ఉంటుంది. స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ అండ్ అదర్ మిలిటరీ వెజల్స్ విషయంలో కూడా ఈ ఆర్డర్ రావడం అయితే మాజ్గాన్ డాక్ కంపెనీకి అయితే ఒక పాజిటివ్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ జాగిల్ వాళ్ళు 5 years రెఫరల్ అగ్రిమెంట్ పైన సైన్ చేశారు. ఇంటర్నేషనల్ ఎంటిటీ అయినటువంటి మాస్టర్ కార్డ్ ఏషియా పసిఫిక్ పీటీఏ లిమిటెడ్ దగ్గర నుంచి. ఈ అగ్రిమెంట్లో వీళ్ళు న్యూ క్రెడిట్ కార్డ్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం అయితే ఒక పాజిటివే. స్టాక్ కూడా కొంచెం పాజిటివ్గానే మూవ్ అయింది రోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.